హాయ్ అండి. యాక్చువల్గా 90% ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవ్వడానికి లేదా స్ట్రక్ అవ్వడానికి లాంగర్ ఇయర్స్ హోల్డ్ అయిపోవడానికి ప్రధానమైన కారణాలు, అలాగే దానికి సంబంధించిన అలా కాకుండా మనం స్ట్రక్ అవ్వకుండా వితిన్ 2.5 ఇయర్స్ లేదా మ్యాక్సిమం 3 ఇయర్స్లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% లేదా అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ పొందేలాగా ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఏ అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని అలాంటి ఫిల్టర్స్ ఫాలో అవ్వాలి అనే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నేను మీ శివరామ్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు శివరామ్స్ ప్రాపర్టీస్. సో 90% ఆఫ్ ది పీపుల్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఈ 10 కారణాలు అనమాట. ఈ 10 కారణాలలో ఏదైతే చేయకూడదో, ఏదైతే చెయ్యాలో అవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా చాలామంది ఏం చేస్తున్నారంటే బయ్యింగ్ వితౌట్ క్లియర్ ఎగ్జిట్ స్ట్రాటజీ. అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొని హోల్డ్ చేద్దాం, కొని పక్కన పడేద్దాం అనే ధోరణిలో ఉంటున్నారు తప్ప సో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అలాగే ఎంతకాలం హోల్డ్ చేయాలి, అలాగే డెవలప్మెంట్కి ఇవ్వాలా లేదంటే దీంట్లో ఏం డెవలప్మెంట్ చేయాలి లేదంటే ఇలా ఏమీ ఆలోచన చేయట్లేదు. దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది, క్యాపిటల్ గెట్స్ లాక్డ్ ఫర్ ఇయర్స్. సంవత్సరాల తరబడి ఇది హోల్డ్ అయిపోయి ఉంటుంది, అంటే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అమ్ముదామంటే అమ్మలేము, కానీ పేపర్ వాల్యూ ఉంటుంది. సో ఓన్లీ పేపర్ వాల్యూ ఉండటం వల్ల మనకేమవుతుందంటే దీన్ని మనం ఆస్తుల్ని పెంపొందించుకోవడం క్రమంలో పనికి రాకుండా అలా స్ట్రక్ అయి ఉండిపోతుంది. సో ఇందులో ప్రధాన కారణం బయింగ్ వితౌట్ క్లియర్ ఎగ్జిట్ స్ట్రాటజీ. సో అలాగే రెండో పాయింట్ ఏంటంటే రాంగ్ లొకేషన్ సెలెక్షన్, అంటే హైప్ వర్సెస్ రియాలిటీ. అంటే మీకు యాక్చువల్గా హైప్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకోవడం, అలాగే రాంగ్ లొకేషన్లో అది ఆ ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేసుకోవడం. మార్కెటింగ్ నాయిస్, అంటే ఇక్కడ పెరిగిపోద్దంట అక్కడ పెరిగిపోద్దంట అని చెప్పి జనరల్ పబ్లిక్ లేదంటే వితౌట్ స్ట్రాటజీ లేదా వితౌట్ అనాలిసిస్ రీసెర్చ్ ఏమీ తెలియకుండా కేవలం డబ్బులు ఉన్నాయని కొనే వాళ్ళను చూసి వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అని చెప్పి మనం కూడా కొనడం అనే కాన్సెప్ట్లో నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైమ్ లైన్. సో అంటే నో జాబ్ ఎకోసిస్టమ్, నో రియల్ డిమాండ్. సో ఈ పాయింట్స్ ఏవి కన్సిడర్ చేయకుండా కేవలం హైప్ బేసిస్ మీద, నాట్ ఇన్ రియాలిటీ చూడకుండా హైప్ బేసిస్లో మన మార్కెటింగ్ నాయిస్ని దృష్టిలో పెట్టేసుకుని మనం ఇన్వెస్ట్ చేయడం, దానివల్ల అవుట్కమ్ ఏమొస్తుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి వెళ్తుంది అది. సో ఇది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఓవర్ పేయింగ్ డ్యూ టు ఎమోషనల్ డెసిషన్స్. సో జనరల్గా ఏంటంటే ఎమోషనల్ డెసిషన్స్ అంటే వాళ్ళ బంధువులు అక్కడెక్కడో కొన్నారనో లేదంటే రెలవెన్స్ లేకుండా, అంటే మీకు ఫ్రెండ్ రికమెండ్ చేశాడనో, అలాగే లిమిటెడ్ ప్లాట్స్ అర్జెంటుగా ఉన్నాయి, లాస్ట్ ప్లాటు లేదా ప్లాట్లన్నీ అయిపోతున్నాయి అనే ఒక ఇంటెన్షన్తోనూ లాస్ట్ ఛార్జ్ ప్రెషర్. అలాగే వాస్తవంగా ఎలాంటి నిర్ణయాలు అంటే మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా రిలేటివ్ అయి ఉండొచ్చు, లేదా మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీరు నమ్ముతున్నారు ఏమని అంటే ఇతను మార్కెట్లో ఎక్స్పర్ట్ అని, కానీ అతను ఎనాలిసిస్ చేశాడో లేదో మీకు తెలియదు. కాబట్టి అతను చెప్పాడు కదా అని, లేదా అతను కొన్నాడు కదా అని, లేదా వాళ్ళందరూ కొంటున్నారు కదా అని చెప్పి మనం కొనేయటం. సో దీనివల్ల నిజమేం జరుగుతుందంటే ప్రాఫిట్ ఈజ్ మేడ్ ఎట్ బయింగ్, నాట్ ఇన్ సెల్లింగ్. అంటే కొనేటప్పుడు తక్కువ రేటు దొరుకుతుందని, లేదా కొనేటప్పుడు డిస్కౌంట్ రేట్లో దొరుకుతుందని, లేదంటే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొనేటప్పుడు తగ్గుతుంది లేదా కొనేటప్పుడే ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇది మనం అమ్మగలుగుతామా లేదా, దీనికి రీసేల్ వాల్యూ ఉందా లేదా అనే అనాలిసిస్లోకి వెళ్ళరు. సో అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే నో అండర్స్టాండింగ్ ఆఫ్ మార్కెట్ సైకిల్స్. జనరల్గా రియల్ ఎస్టేట్ వర్క్స్ ఇన్ సైకిల్స్, అంటే బూమ్, స్టాగ్నేషన్, గ్రోత్. వాస్తవంగా ఏంటంటే జనరల్ పబ్లిక్ 80%, 95% కూడా ఏం చేస్తారంటే భూమిలో కొంటారు. అంటే దీని అర్థం ఏంటంటే బాగా పీక్స్ వాల్యూ, జనరల్ పబ్లిక్ మొమెంటం అంతా 100% అపీరెన్స్, అంటే బందర్ రోడ్లో విపరీతంగా పెరిగిపోతుందంట అని చెప్పి ఒక కాన్సెప్ట్ అందరూ ప్రతి నోట వినపడేటప్పుడు అందరూ ఎగబడి ఒకే చోటకి వెళ్ళి కొంటున్న జోన్ని భూమి ఉన్న కండిషన్ అంటాం. సో భూమిలో రేట్లు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, సో చాలా పీక్స్లో ఉంటాయి. సో పీక్స్లోకి వెళ్ళి కొంటారు. సో అది చాలా రాంగ్ డెసిషను. అలా కొనడం వల్ల ఇది స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోతుంది, గ్రోత్ నిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ పీపుల్ ఎంటర్ ఎట్ పీక్ వాల్యూ యాజ్ ఐ సెడ్. సో ప్యానిక్ డ్యూరింగ్ స్టాగ్నేషన్. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ స్ట్రక్ అయ్యిందని అనిపించింది, ఎందుకంటే వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఎవ్వరు కొనని చోట, అంటే
ఫ్యూచర్లో ఇది గోల్డ్ మైన్ కాబోతున్న లొకేషన్ ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ దట్ పర్సన్ పర్టికులర్ వాల్యూ ఇన్వెస్టర్ యొక్క స్ట్రాటజీస్ అప్లై చేసి, లేదా మనకు కొన్ని స్ట్రాటజీస్ చెప్పమంటే హై గ్రోత్ క్యారిడార్స్ లేదా హై ఫీజిబుల్ లొకేషన్స్, అలాగే రీసేల్ వాల్యూ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్ చేసేయడం ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే ట్రూ వాల్యూలో కొనడం, అలాగే బై జోన్లో కొనడం, నాట్ ఇన్ సెల్ జోన్. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం 5 points చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్. ఇలా కొన్ని చెక్ లిస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు వెరీ లో ప్రైసెస్లో కొంటారు. సో అప్పుడు ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏమీ లేవు, కానీ ఇది ఫ్యూచర్ గోల్డ్ మైన్ కాబోతుందని రీసెర్చ్ చేసి లో వాల్యూలో కొని ఈ జనరల్ పబ్లిక్ అంతా ఎంటర్ అయ్యి కొంటున్న ప్లేస్లో ఇతను రివర్స్లో ఇతను సెల్ జోన్గా భావించి ఇక్కడ అమ్మేస్తాడు. కానీ 80 to 90% ఆఫ్ ది జనరల్ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఇది బై జోన్గా భావించి అందరూ వచ్చి కొంటున్నారు కాబట్టి నేను కూడా సెక్యూర్డ్ అనే ఆలోచనలో ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. సో అది రాంగ్ అనమాట. దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది, లో రిటర్న్స్ ఆర్ ఎగ్జిట్స్ ఎట్ లాస్ట్. సో లాస్ అంటే మీరు అమ్మాల్సి వస్తే ఖచ్చితంగా అమ్మేయాలి అనే కండిషన్లోకి వెళ్తే లాస్ పడతారు. అలాగే లో రిటర్న్స్ ఉంటాయి, అసలు ఒక్కోసారి అవి అమ్మాలంటే తిరిగి అమ్మలేని కండిషన్, పీక్స్లో కొంటున్నారు కాబట్టి. నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ ప్లానింగ్. సో జనరల్గా ఏంటంటే ఇది ఈ మనం జనరల్గా ఈ ప్రాపర్టీని మనం లిక్విడేట్ చేసుకోవాలంటే జనరల్గా ఏంటంటే ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ ప్లానింగ్. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ క్విక్ ఎగ్జిస్ట్ అసెట్, అంటే ఈరోజు కొని రేపు అమ్మేద్దాం లేదా ఎల్లుండి అమ్మేద్దాం అనే లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కాదు రియల్ ఎస్టేట్ అనేది. సో కండిషన్స్ వేరీ అవుతాయి. సో ఒక్కోసారి 1.5 year అనుకున్నది 2.5 years పట్టవచ్చు, 2.5 years అనుకున్నది జస్ట్ 1 yearలోనే కంప్లీట్ కావచ్చు. సో ఇవి డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్ కాబట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, పాండమిక్ సిచ్యుయేషన్స్ కావచ్చు, వరల్డ్ ఎకనామిక్ కండిషన్ కావచ్చు, లేదా ఇంకా గ్లోబల్ డిమాండ్ అంటే మనం అనుకున్న దానికన్నా తక్కువ టైంలోనే డిమాండ్ వచ్చి ఎక్కువ రేట్ రావచ్చు. సో లాట్ ఆఫ్, కానీ నాట్ క్విక్ ఎగ్జిట్ అసెట్ అయితే కాదు రియల్ ఎస్టేట్ అనేది. కాబట్టి నో ఎమర్జెన్సీ ఫండ్, నో ఆల్టర్నేట్ ఇన్కమ్, సో దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ ఎట్ డిస్ట్రెస్ ప్రైస్. సో అంటే ఈ ప్రెషర్ అలా అంటే వితౌట్ ప్లానింగ్ ఆఫ్ లిక్విడిటీ. అప్పుడు ఉదాహరణకి ఈ డబ్బు పలానా టైంకి నాకు ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు +or-6 months అను లేదా +or-1 year అను టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఈ 6 monthsలో అమ్మలేనిది అది ఆస్తి కాదు, సో అది అప్పే అవుద్ది. సో 1 yearలో అమ్మగలిగేది అది ఆస్తి కాదు, అది అప్పే అవుద్ది. కాకపోతే మీరు జస్ట్ 2 to 3 monthsలో అమ్మగలిగితే అది డైరెక్ట్గా అసెట్ అంటాం. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆ టైం ఫ్రేమ్ ఇవ్వగలగాలి. అసలు మనం ఇవాళ ఇన్వెస్ట్ చేసాం, రేపు ఏదో అవసరం వచ్చింది నాకు ఈరోజు అమ్మేయండి అంటే అది రియల్ ఎస్టేట్ అసెట్ ఇది. సో కాబట్టి ఏంటంటే దానికి ఈల్డింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మనం. కాబట్టి ఈ ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ ప్లానింగ్, మనం ప్లాన్ చేసుకోకుండా కొనేసి కాబట్టి అవసరానికి ఇది ఉపయోగించుకుందాం అంటే అలా వీలు కాదు. కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు, కానీ అది మళ్ళీ మార్టిగేజ్ పెట్టుకోవడం అలాంటివన్నీ అంటే డిస్ట్రెస్ అనేది ప్రైస్ మీద తెలియకుండా ప్రెషర్ పడుతుంది. అలాగే 6th పాయింట్ ఏంటంటే ఇగ్నోరింగ్ లీగల్ డ్యూ డెలిజెన్స్. అంటే మీకు జనరల్గా మనం ఎక్కడ ఏ ప్రాపర్టీ తీసుకున్నా కూడా సో మనకి లీగల్గా క్లియర్ టైటిల్ అయి ఉండాలి. సో ఇలాంటి టైటిల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు. సో టైటిల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు, లేఅవుట్ అప్రూవల్ మిస్ అవ్వకూడదు, అగ్రికల్చర్ ఆర్ రెసిడెన్షియల్ కన్ఫ్యూషన్ ఉండకూడదు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనీ స్ట్రక్ ఇన్ డిస్ప్యూట్స్. సో మనకి టైటిల్ ఇష్యూ ఉందంటే మనం గబుక్కున అమ్మాలన్నా కొనాలన్నా లీగల్ ఇష్యూ ఉన్న ప్రాపర్టీలో మనం అసలు ఇన్వెస్టే చేయకూడదు. అసలు ఫస్ట్ ఫిల్టరే అది కదా, లీగల్ క్లియరెన్స్ అనేది 100% ఖచ్చితంగా క్లియర్ టైటిల్ అయితేనే మనం దాని జోలికి వెళ్ళాలి. సో ఈ ఇగ్నోరింగ్ లీగల్ డ్యూ డెలిజెన్స్ అనేది చాలా దీని అర్థం ఏంటంటే మనం ప్రాపర్టీ కొంటున్నాం, అది ప్రాపర్ ప్రాపర్టీ కానట్టే లెక్క. అంటే ఆస్తి కూడా కాదు, ఎన్పిఏ కూడా కాదు, అసలు అది దానికి వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం క్లియర్ టైటిల్స్ చెక్ చేసుకోవాలి. లేఅవుట్ అప్రూవల్స్ కంపల్సరీగా అంటే వ్యాలిడ్ అయ్యి ఉండాలి. అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేద్దామా, లేదా మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, సో ఎవ్రీ డీటెయిల్ మనకు క్లారిటీ ఉండి తీరాలి. సో అలా లేదనుకోండి అవుట్కమ్ ఏమవుతుందంటే మనీ
డిస్ప్యూట్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి స్ట్రక్ అవ్వడం వేరు, డిస్ప్యూట్స్లోకి వెళ్ళడం వేరు. సో మన టోటల్ అసెట్ వాల్యూనే రిస్క్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిస్క్ మేనేజ్ చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాట్స్ వితౌట్ డెవలప్మెంట్ విజన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ విషయంతో, అంటే జనరల్గా మినిమం రిక్వైర్మెంట్స్ అని మనం చాలా 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పాను కదండి. ఈ పాయింట్స్ని అసలు చెక్ చేయట్లేదండి, ఎవరు చెక్ చేయట్లేదు. ఏంటంటే వాళ్ళు కొన్నారు నేను కొంటాను అన్నట్టు దూరంలో వెళ్తున్నారు తప్ప. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నాం, యాజ్ పర్ గవర్నమెంట్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్రోచ్ రోడ్ అంటే మీకు 365 రోజుల్లో ఏ రోజు మనం సైట్కి వెళ్దాం అనుకున్నా మన కారు మన సైట్లోకి వెళ్ళిపోవాల్సిందే. వర్షం వచ్చినండి, తుఫాన్ వచ్చినండి, ఎండ వచ్చింది, ఏదైనా సరే రాత్రి పగలు అని లేకుండా 365 రోజులు మన సైట్లోకి మన కారు వెళ్ళాలి. అలా ఉంటేనే దాన్ని టిక్ చేయాలి, లేదంటే దీన్ని అసలు మనం ఆస్తిగా పరిగణించవద్దు. తర్వాత డ్రైనేజ్, ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఏం చెప్తున్నాం, డ్రింకింగ్ వాటర్ అంటున్నాం. ప్రయారిటీస్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మస్ట్ అని చెప్పాం. అలాగే 3rd పాయింట్ ఏంటంటే లైవ్ కరెంట్ ఉండాలి అని చెప్పాం. ఇవన్నీ ఉంటేనే ఆస్తిగా పరిగణించమంటున్నాం. ఈ మొత్తం డెవలప్మెంట్లు చేసినా కూడా తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో చేసి అన్ని డెవలప్మెంట్లు చేసి చుట్టూ గేటు తాళం వేస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి ఇది హౌసింగ్ సొసైటీ అన్న అయి ఉండాలి, లేదా 1 or 2 yearsలో ఇది హౌసింగ్ జోన్లోకి మారుతున్న ఎన్విరాన్మెంట్ అన్న అయి ఉండాలి. సో అలాంటి ఈ 4 పాయింట్లు ఉంటేనే ఆటోమేటిక్గా 5వ పాయింట్ వస్తుంది, అదే రీసేల్ వాల్యూ ఉంటేనే దాన్ని మనం యాసెట్ అంటాం, లేదంటే ఎన్పిఏ అంటాం. సో కాబట్టి మనం ఇలాంటి ఎన్పిఏస్లో ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. 1000 రూపాయలు తక్కువ వస్తుందని వెళ్ళిపోవడం వల్ల, ఇక్కడ స్టక్ అయిపోవడం వల్ల ఆయనకి అప్డేట్స్ రావు, ప్లస్ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు తెలియదు, కమ్యూనికేషన్ ఉండదు. సో థింగ్ ఏంటంటే మనకు 1000 రూపాయలు తక్కువ వస్తుంది కదా అని కొనేసుకోవడం. సో థింగ్ అందుకే నేను ఏమంటానంటే కంప్లీట్గా ఈ లీగల్ ఇష్యూస్ క్లియర్గా ఉంటేనే ముందుకెళ్ళాలి. అలాగే రోడ్ యాక్సెస్, డ్రైనేజ్ సిస్టము, ఫ్యూచర్ యూజబిలిటీ. నేనేం చెప్తున్నాను, ఈ చెక్ లిస్ట్ మొత్తం తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ అంటే లివబుల్ కండిషన్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్నే కదా మనం ఫిల్టర్ చేస్తున్నాం. సో అలాగే దీనివల్ల రియాలిటీ ఏమవుద్ది, ల్యాండ్ స్టేస్ పేపర్ వాల్యూ ఓన్లీ. జనరల్గా ఇలా మనం కనుక చెక్ చేయకపోతే, బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాట్స్ వితౌట్ డెవలప్మెంట్ విజన్ కనుక చేయకపోతే ల్యాండ్ ఓన్లీ పేపర్లో వాల్యూ. ఈవెన్ ఎన్పి అన్న అర్థం ఏంటంటే ఎప్పుడన్నా దాని అంతటా అది ఎప్పుడుకో సేల్ అయినప్పుడు అవుద్దన్నప్పుడన్నా ఎన్పిఏ బెటరు, ఇలా ఓన్లీ పేపర్లో వాల్యూ మిగిలిపోయేదానికన్నా కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫాలో అయ్యి తీరాలి. ఈ పాయింట్స్ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నో వాల్యూ ఎడిషన్ స్ట్రాటజీ. జనరల్గా ఏంటంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే లేఅవుట్స్ డెవలప్ అయిన చోట కన్వర్షన్, ల్యాండ్ యూసేజీ రెసిడెన్షియల్ నుంచి అంటే అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కూడా ఈ ప్రజెంట్ లివబుల్ కండిషన్ క్రియేట్ చేసేలాంటి అంటే అమ్యూనిటీస్ని యాడ్ చేసేలాంటి లేఅవుట్స్లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. యావరేజ్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే జస్ట్ బై అండ్ వెయిట్, అంటే కొని వెయిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆల్రెడీ లివబుల్ కండిషన్లో ఇప్పుడు మనం ఒక 30,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి కొన్నాం అనుకోండి, ఇది 60,000కి వెళ్ళాలి అన్నా, లేదా ఆల్రెడీ వెళ్ళిపోయిందన్నా, లేదా 90,000కి వెళ్ళింది పర్ స్క్వేర్ యార్డ్ అనుకున్నా కూడా మీరు తిరిగి రీసేల్ ఎప్పుడు చేయగలుగుతారు? ఈ లేఅవుట్లో ఆల్రెడీ ఒక 25 మందో 50 మందో లేదా ఒక సమ్ కమ్యూనిటీ డెవలప్ అయ్యి ఇల్లులుగా ఫామ్ అయిపోయి లివబుల్ కండిషన్ ఉంటే కదా, లేకపోతే మనం తిరిగి ఎలా అమ్మగలుగుతాం? సో కాబట్టి అసలు మేజర్ పాయింట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఐదర్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అన్నా చూడాలి, లేదా అట్లీస్ట్ మనకు అవసరమైనప్పుడు అమ్ముకోగలగాలి, ఎంతో కొంత ఎడిషన్తో చూసుకోగలిగితే. సో అంటే ఈ 2 పాయింట్లు లేనప్పుడు అది ఆస్తి కాదు, అది నిరర్థకమైన పేపర్ వాల్యూ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో అయి తీరాలి. నో వాల్యూ ఎడిషన్ స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఓన్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ చేసేటట్టుగా డెవలప్ అయ్యే లేఅవుట్స్లో కన్వర్ట్ ల్యాండ్ యూసేజ్ లివబుల్ కండిషన్స్ విత్ యాడెడ్ అమ్యూనిటీస్తో ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో డిఫరెన్స్ ఏంటంటే 10 times రిటర్న్స్ వర్సెస్ 0 మూమెంట్. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మనం ఏదైతే ఫిల్టర్స్ చెప్తున్నామో, మనం చాలామందికి ఎలా గైడ్ చేస్తున్నాం, బేస్డ్ ఆన్ యువర్ క్యాష్ ఫ్లోని బట్టి మీ క్యాష్ ఫ్లో నుంచి మీ క్యాష్ ఫ్లో అంటే జనరల్గా మీకు వచ్చే టోటల్ ఇన్కమ్ నుంచి
టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ మీ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ తీసేస్తే ప్రెజెంట్ కమిట్మెంట్స్ తీసేసి ఫ్యూచర్ కమిట్మెంట్స్ని కూడా తీసేసి ఓవరాల్గా టోటల్ సేవింగ్స్ ఆఫ్ అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ టోటల్ సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకుంటే హయ్యర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, హయ్యర్ ఆర్ఓఐ వస్తుంది, అలాగే హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. తద్వారా మనం ఈ హ్యూజ్ కార్పస్ని క్రియేట్ చేసుకుని ఈ హ్యూజ్ కార్పస్ నుంచి మీ డబ్బే మీకోసం పనిచేసేలాంటి ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మీరు సంపాదించే డబ్బు మీ డబ్బే మీరు సంపాదించేదానికన్నా ఎక్కువ సంపాదించుకోగలిగితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది కదా. సో మన అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ థింగ్ ఓన్లీ కదా. సో కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక్క ఇన్కమ్ రీప్లేస్ అయితేనే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నప్పుడు మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అలా చెయ్యాలి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ కన్నా మించి నాకు తెలిసిన ఇంకొక ఆప్షన్ లేదు. అందుకే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా. సో కాబట్టి ఎర్లీ రిటైర్మెంట్, మీరు రిటైర్మెంట్ అనేది ఒక 65 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో అవి ఉపయోగం ఉంది, అప్పుడు ఏం చేస్తాం. సో కాబట్టి ఎర్లీ రిటైర్మెంట్ అంటే నాకు తెలిసి 45 నుంచి 55 లోపు రిటైర్మెంట్ అవ్వగలిగితేనే ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీస్తో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, తిరగాలన్నా, చెందాలన్నా, లేదా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలన్నా, పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, ఎక్సలెంట్ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసుకోవాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా వీలవుతుంది. కాబట్టి 10 times more than రిటర్న్స్ కంపేర్ టు జీరో ఇన్వెస్ట్మెంట్. సో అది ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిన పాయింట్. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఫాలోయింగ్ క్రౌడ్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటా. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగానే మనం జనరల్గా డేటాని దృష్టిలో పెట్టుకోకుండా క్రౌడ్ని దృష్టిలో పెట్టండి. జనాలు అక్కడ కొంటున్నారు ఇక్కడ కొంటున్నారు అని చెప్పి చూడండి, మా రిలేటివ్స్ కొన్నారనో, లేదా వాట్సాప్ గ్రూప్స్లో హైప్ క్రియేట్ అయిందనో, లేదంటే గవర్నమెంట్ ప్లాన్స్ ఏదో అక్కడేదో రాబోతుంది ఇక్కడేదో రాబోతుందనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ ఎకనమీ అంటే ఇవన్నీ జస్ట్ అంటే మీకు వితౌట్ ఎనీ స్ట్రాటజీ ఆర్ సమ్వాట్ క్యాలిక్యులేటెడ్గా లేకుండా, రీసెర్చ్ లేకుండా చేసే యాక్టివిటీస్ అనమాట. సో అలాగే పూర్ ఫైనాన్షియల్, లాస్ట్ పాయింట్ 10th పాయింట్ ఏంటంటే పూర్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్, అంటే లోన్స్ కానీ క్యాష్ ఫ్లో మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగానే ఈ ఏదైతే మనకి ఈ పూర్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే లోన్ తీసేసుకోవడం, లోన్ కూడా ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి కూడా ఐడియా లేకుండా ఆ క్యాష్ ఫ్లోని మిస్మేనేజ్ చేయటం, మనకు వచ్చేది ఎంత మనకు పోయేది ఎంత, సో అంటే ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత, మనం తీసుకున్న లోన్కి ఎంత పర్సంటేజ్ రెంట్ మనం లోన్ పే చేయాల్సి వస్తుంది, ఈ ఏదైతే ఈఎంఐస్ ఎంతైతే మనం పే చేయాల్సి వస్తుంది, దీని ద్వారా మనకి ఆర్ఓఐ వస్తుందా లేదా మన బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అంటే వడ్డీ రూపంలో వెళ్ళేదాంతో పోల్చుకుంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో రాబోయే ఇన్ఫ్లేషన్ ఉందో ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడం కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది మోర్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మార్కెట్ రిటర్న్స్ అనేది నాకు తెలిసి మనకి 2.5 సంవత్సరాల యావరేజ్లో మనకి ఇది డబల్ అవ్వగలిగితే రియల్ ఎస్టేట్లో తెలివిగా ఇన్వెస్ట్ చేసామని అర్థం. మ్యాక్సిమం 6 months బఫర్ టైం వేసుకున్నా 30 monthsలో డబల్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ యావరేజ్ ఉంది 30 lakhs ఇన్వెస్ట్ చేసి 30 monthsలో డబల్ చేయడం అంటే నెలకి ₹1,00,000 ఆ ప్లాటే తెచ్చిపెడుతుంది మనకు మంత్లీ. కాకపోతే నెల రాదు. ఆ 2.5 years తర్వాత లేదా 30 months తర్వాత, అదే 30 monthsలో తర్వాత మనం అమ్మినప్పుడు యావరేజ్ చూసుకుంటే మోర్ దాన్ 1 lakh ప్లస్ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లానింగ్ ఏమి లేకుండా హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకోకూడదు. లోన్ కూడా స్మార్ట్ వేలో లోన్ తీసుకోవాలి. సో అది కూడా ఎలా తీసుకోవాలో ఎక్స్క్లూసివ్గా దాని మీద డెడికేటెడ్ వీడియో డిస్కస్ చేద్దాం. సో అలాగే మీరు కమెంట్ చేయండి, ఆ సబ్జెక్ట్ మీద మళ్ళీ మేము డెడికేటెడ్ వీడియో ప్రజెంట్ చేస్తాము. అలాగే నో రెంటల్ ఇన్కమ్ ప్లానింగ్. సో జనరల్గా ఏంటంటే మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేసి అంటే మనకి క్యాష్లో ఉదాహరణకి ఒక 1 crore ప్రాపర్టీ తీసేసుకుంటారు. 1 crore ప్రాపర్టీలో ఒక 20,000 లేదా 25,000 రెంట్ వస్తుంది. రిమైనింగ్ అంటే వీళ్ళు 75 లక్షలు లోన్ పెడుతున్నారు, 75,000 ఈఎంఐ పడుతుంది. ఈ 25,000 పోతే ఇంకా 50,000 ప్రతి నెల మన చేతి నుంచి వెళ్తుంది. సో నేను ఇది ఇలా వద్దంటున్నాను, ఎందుకంటే మనకి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఇలాగే ఉంది. కానీ కొన్ని కంట్రీస్లో 75,000 రెంట్ వస్తుంది అనుకుందాం, అప్పుడు ఈఎంఐ 50,000 పెడతాడు,
ప్రతి నెల మన ఇంటికి 25,000 రూపాయలు పట్టుకెళ్ళమని చెప్తాడు. సో అప్పుడు మనకు పెయిన్ ఎక్కడుంది? నైబర్ ఎవరైతే టెనెంట్ ఉన్నాడో ఆయనే 75,000 కట్టేస్తున్నాడు, 50,000 దాంట్లో ఈఎంఐ పోగా 25,000 ప్రతి నెల మనం ఇంటికి తీసుకుంటున్నాం. ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నైనా చేయొచ్చు. సో ఇలా క్యాలిక్యులేషన్ ఏమి ఉండట్లేదు. సో ఆ ఈఎంఐ ప్రెషర్ పెట్టుకుంటున్నారు. రిజల్ట్ ఏమవుతుంది? అసెట్ బికమ్స్ లయబిలిటీ, ఆస్తి అప్పుగా మారిపోతుంది. ఎందుకంటే మన మీద ఈఎంఐ ప్రెషర్ ఉంటుంది, హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటున్నాయి, సో నో రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయకూడదు. సో అలాగే మీకు జనరల్గా రియాలిటీ ఏంటంటే వాస్తవంగా ఇవన్నీ వర్చువల్, అంటే మీకు ఏమి చేయని రీసెర్చ్, వితౌట్ రీసెర్చ్ అనమాట. సో నేనేమంటానంటే 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్యాసివ్ బయర్స్, నాట్ స్ట్రాటజిక్ ప్లేయర్స్. సో ఆ స్ట్రాటజీస్ని పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి. జనరల్గా మనం ప్రీమియం సర్వీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా రిటైర్మెంట్ అయ్యేదాకా మనం ప్లాన్ చేసిన దానికి ఇదివరకు 25,000 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళం. జనరల్గా ఏంటంటే మీ డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా అంటే క్రైసిస్ క్యాష్ ఎంత ఉండాలి మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం, అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ హయ్యర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం టాప్ ఫిల్టర్డ్ లొకేషన్లో ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా ట్రాక్. ఇంకోటి ఏంటంటే మనం త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రీసేల్లో హెల్ప్ చేస్తున్నాం. మనం రీసేల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నాం. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇన్వెస్ట్ చేయించడం, రీసేల్ చేయించడానికి మధ్యలో మళ్ళీ ప్రైస్ అప్డేట్స్, డెవలప్మెంట్స్ ట్రాకింగు, సో మనకి ఎంత పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్సిఫికేషన్ చేపిస్తూ ఉంటాం. డైవర్సిఫికేషన్ అంటే మళ్ళీ దీన్ని మీరు డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఉంది కదా, డిసిప్లైన్ DWCP. సో ఈ ప్లాన్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ ప్రీమియంగా మేము ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అది మీకు ఫ్యామిలీ మొత్తం టోటల్ ప్లాన్లోకి వస్తుంది. ఆ స్ట్రాటజీస్ అన్నీ ఓన్లీ ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ అంటే బై అండ్ ఫర్గెట్ అనుకుంటున్నారు చాలామంది. సో బట్ రియల్ వెల్త్ కమ్స్ ఫ్రమ్ ప్లాన్డ్ అండ్ యాక్టివ్ ఎగ్జిక్యూషన్. సో కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్తున్నానంటే ఏదైనా సరే ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం, ఇది ఒక ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా టాప్ 3% పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇందాక చెప్పిన 90% పీపుల్లో మీరు ఉండాలనుకుంటే నా అనాలిసిస్ స్ట్రాటజీస్ అక్కర్లేదు. లేదు మీరు 3 to 5% కేటగిరీలోకి రావాలి అంటే కనుక వాళ్ళు జనరేషనల్ వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. జనరేషనల్ వెల్త్ అంటే ఒక తరం కాదు, 2 తరాలు, నెక్స్ట్ తరం, ఎన్ని తరాలైనా అలా కొనసాగగలిగేలాంటి జనరేషనల్ వెల్త్. ఉదాహరణకి ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి నెల రెంటలు వచ్చే ఒక కమర్షియల్ బిల్డింగ్ కొన్నాం. ఇది ఎన్ని తరాలైనా అలా కొనసాగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ రెనోవేషన్స్ వస్తే, రిపేర్స్ వస్తే, మెయింటైన్ చేయాల్సి వస్తే చేసుకుంటాం. సో ఎవ్రీ మంత్ 5 lakhs to 10 lakhs రావడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గ్రోతే కదా. అది కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన డబ్బే మన కోసం పనిచేసేలాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకు ఫైనాన్షియల్ ఫౌండేషన్ క్రియేట్ చేసేదే మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్. సో కాబట్టి నేనేమంటానంటే ఇది పూర్తిగా తెలుసుకోండి. మీది ఈచ్ ఫ్యామిలీకి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకే అవసరాలు ఉండవు, అందరికీ ఒకే కమిట్మెంట్స్ ఉండవు, అందరికీ ఒకేలాంటి ఇన్కమ్ కూడా ఉండదు. కాబట్టి డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీ వేరవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా జనరల్గా ఏంటంటే బై బిఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఆఫ్టర్ హైప్. సో హైప్ అయిపోయిన తర్వాత మీరు కొనకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందే మనం కొనాలి. సో అలాగే ఫోకస్ ఆన్ క్యాష్ ఫ్లో ప్లస్ అప్రిసియేషన్ కాంబో. అలాగే ట్రీట్ రియల్ ఎస్టేట్ యాజ్ ఏ బిజినెస్, నాట్ ఏ సైడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాం, వస్తే వస్తుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లో ఉంటుంది అనుకోకుండా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా కాకుండా ఇలా అంటే మనకి ఏదైతే ఈ 10 పాయింట్లు చెప్పానో దాంట్లో చేయకూడదు అనుకున్నాయి చేయకుండా ఏది చేయాలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలా ఇన్వెస్ట్ చేస్తూ సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ అలా ఒక హ్యూజ్ కార్పస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మనం అంటే దీనికి అందుకే డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అని ఎందుకు పెట్టానంటే దానికి ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైము
అది డిసిప్లిన్గానే ఉండాలి. ఉదాహరణకి ఓ 30 lakhs ఇన్వెస్ట్ చేసి అది 60 lakhs అయిన తర్వాత చాలామంది ఆ 60 lakhs తీసుకెళ్ళి మళ్ళీ సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మేము అలా చేయం, దాన్ని డైవర్సిఫై చేసి దానికి అంటే మీకు అది టాప్ గ్రోత్ క్యారిడార్లో కొంత, అలాగే తర్వాత మీడియం కొంత, లాంగ్ టర్మ్ కొంత, అలా మనం సెగ్రిగేషన్ చేసి అంటే ఏదైనా సరే అబోవ్ యావరేజ్లో ఇయర్లీ 33 to 45% రిటర్న్స్ వచ్చే లాంటి ప్రాపర్టీస్లో చేసి అలా మనం అక్యుములేటెడ్ వాల్యూ నుంచి మనం ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసేలాగా ప్లానింగ్ చేస్తున్నాం. సో ఈ సర్వీసెస్ మీకు కూడా అందుబాటులో కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416444667 నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మీకు వాట్సాప్లో మీరు మాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీ రిక్వైర్మెంట్స్ లేదా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో మీ హెల్ప్ చేయాలనుకుంటే ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఈ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ గురించి లేదా స్ట్రాటజీస్ గురించి మన kirtirealtors.in వెబ్సైట్ ఒకసారి సందర్శించండి. సో ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఇది షేర్ చేయండి. తద్వారా ఎవరికైతే డబ్బు సంపాదించుకుందాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని బయట అంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు. సో మేము ఏదైతే సక్సెస్ అయ్యామో అదే మీతో రివీల్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ అనే నేను నమ్ముతున్నాను. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.